హలో గైస్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం తెలుగు టైటన్స్ రీటైన్ ప్లేయర్ లిస్ట్ అయితే చూద్దాం గైస్. సో రీటైన్ ప్లేయర్ లిస్ట్ వచ్చినాక ఈ ప్లేయర్స్ అయితే 100% ఆ లిస్ట్లో ఉంటారని అయితే నా నమ్మకం. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో పోయినసారి అయితే మనకి అంత మంచిగా అయితే కలిసి రాలేదు సీజన్, అండ్ మనం అంత మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేకపోయినాము. సో ఒక మెసేజ్తో అయితే ఎండ్ చేశారు, వీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. ఆ కమ్బ్యాక్ ఇవ్వాలంటే ఈ ప్లేయర్స్ అయితే స్క్వాడ్లో ఉండాలని అయితే నా నమ్మకం. సో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి సంజీవి ఎస్. సో సంజీవి అయితే ఒక రేడింగ్ ఆల్రౌండర్ గైస్. సో రేడింగ్ చేస్తాడు, దాంతోపాటు డిఫెన్స్లో కూడా అప్పుడప్పుడు తన సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాడు. సో నాకైతే సంజీవి అయితే ఉండాలి గైస్, ఎందుకంటే తను ఒక మంచి రేడర్స్ అండ్ కిషన్ కుమార్ ఉడ్డా సార్ కింద సంజీవిని అయితే మంచిగా గ్రూమ్ చేయొచ్చు అని అయితే నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అంకిత్ జాగ్లాన్. సో అంకిత్ జాగ్లాన్ అయితే ఒక మంచి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్గా వస్తానని అయితే నాకు అనిపిస్తుంది గైస్. విశాల్ భరద్వాజ్ తర్వాత మన తెలుగు టైటన్స్కి దక్కిన మంచి లెఫ్ట్ కార్నర్ అయితే నేను అంటున్నా. మిగతా వాళ్ళు ఉండొచ్చు, సందీప్ దోల్ కానీ లేకపోతే సందీప్ కంటోలా కానీ ఈ ప్లేయర్లు నాకు ఎందుకో ఆ స్పార్క్ అనేది కనిపిస్తుంది గైస్. సో అంకిత్ జాగ్లాన్ కూడా ఒక మంచి రీటెన్షన్ అనేది మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ప్రఫుల్ జవారే. సో ప్రఫుల్ జవారే అయితే యువ కబడ్డీ సిరీస్లో అయితే చాలా మంచి టాప్ పర్ఫార్మర్గా అయితే ఉన్నాడు గైస్ ఈ సీజన్ జరిగిన దాంట్లో. అండ్ తను ఒక మంచి ఎమర్జింగ్ ప్లేయర్గా వస్తాడు, మంచి యంగ్ టాలెంట్ అనేది నాకు అనిపిస్తుంది. సో ప్రఫుల్ జవారే కూడా నా లిస్ట్లో అయితే ఉంటాడు గైస్. నెక్స్ట్ వచ్చేసి అజిత్ పవార్. అజిత్ పవార్ అయితే మనకి దక్కిన ఒక కవర్స్ ప్లేయర్ లిస్ట్లో మంచి ద బెస్ట్ అనేది నేను అంటున్నా గైస్. ఎందుకంటే అతన్ని ఆ అగ్రెసివ్ ఇంటెంట్ కానీ లేకపోతే గెలవాలనే ఉద్దేశం ఉంటుంది చూసారా, అటాకింగ్ మళ్ళీ సడన్గా ఒక ఓడిపోయే సిచ్యువేషన్లో ఒక మంచి ట్యాకిల్ చేసి టీంని బూస్టప్ చేయడం, అలాంటి ప్లేయర్ గైస్ అజిత్ పవార్ అయితే. సో నాకైతే అజిత్ పవార్ అయితే రీటెన్షన్ లిస్ట్లో 100% ఉండాలి. అండ్ నాకు తెలిసి మేనేజ్మెంట్ కూడా ఇది చూసారనుకుంటున్నా, ప్లేయర్ ఒక విన్నింగ్ మెంటాలిటీ అనేది ఉంది అజిత్ పవార్ దగ్గర అని. సో నెక్స్ట్ వచ్చేసి మీరు చాలా మంది పవన్ సేరావత్ గురించి అయితే అడుగుతారని అయితే నాకు తెలుసు. సో ముందే చెప్తున్న, పవన్ సేరావత్ని అయితే మనం తీసుకోవడానికి 70% ఛాన్స్ ఉంది గైస్ బైబ్యాక్ చేయడానికి. బైబ్యాక్ అంటే మనము ఎఫ్బిఎం వాడే ఛాన్స్ అయితే ఉంది గైస్. ఒకవేళ ఇప్పుడు మనకి ఒక మంచి ఇద్దరు యంగ్ అప్కమింగ్ రీడింగ్ డియో దొరికారు అనుకోండి, అప్పుడైతే పవన్ సేరావత్ మనకి దక్కాడు. ఒకవేళ మనకి మంచి రీడర్స్ ఎవరు దక్కలేకపోయారు అండ్ పవన్ సేరావత్ 1 crore కింద మనకి దక్కాడంటే మనం అయితే బరాబర్ ఎఫ్బిఎం అయితే యూజ్ చేస్తాం గైస్ పవన్ సేరావత్ పైన, ఒకవేళ వేరే పెద్ద రీడర్ దొరకపోతే. సో నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లేయర్స్ ఉన్నా లేకున్నా ఈ ప్లేయర్ లేకపోతే మాత్రం నాకైతే చాలా బాధ అనిపిస్తుంది గైస్. సో ఒక ప్లేయర్ని చూడగానే చెప్పేయచ్చు ఈ ప్లేయర్లో సరకు ఉందా, ఈ ప్లేయర్లో మంచి స్పార్క్ అనిపిస్తుందని. సో అలాంటి ఒక ప్లేయరే ఓంకార్ పాటిల్. తను ఒక్కటే మ్యాచ్లో మంచిగా ఆడాడు, 1 match సెన్సేషన్ అని కూడా చాలామంది అన్నారు. కాకపోతే నాకెందుకు మంచిగా గ్రూమ్ చేస్తే మన ఓంకార్ పాటిల్ అయితే చాలా మంచి ప్లేయర్గా వస్తాడని అయితే నాకు అనిపిస్తుంది గైస్. సో ఓంకార్ పాటిల్ అయితే నా రిటెన్షన్ లిస్ట్లో టాప్లో ఉంటే ఉంటాడు గైస్. సో నేనైతే ప్లేయర్స్ మీకు మళ్ళీ రివైజ్ చేస్తున్నా. సో ఓంకార్ పాటిల్, పవన్ సేరావత్ ఎఫ్బిఎం 70% ఛాన్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అజిత్ పవార్, ప్రఫుల్ జవారే, మన అంకిత్ జాగ్లాన్ అండ్ సంజీవి ఎస్. సో ఈ ప్లేయర్స్ అయితే ఉంటారని అయితే నాకు అనిపిస్తుంది. సో మీరు ఏ ప్లేయర్స్ ఇంకా కొత్తగా రావాలని అయితే అనుకుంటున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నాకైతే ఒక మంచి బూస్టప్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్.